సైడ్ రండి. ఉన్నారు కదా శివన్నా శివన్నా ఎదుర్కో శివన్నా అశోక్ రండి పంపిస్తాను శివన్న సార్ ఓకే మీరు అడ్డాలు రాబక్కడా ఓకే జరగలేదన్నా మీరందరూ ముందుకు రాబాకండి అన్నా బ్రదర్ సైడ్ కూర్చో నాడు ఇచ్చి సైడ్ కూర్చోండి అన్నీ ఓపెన్ చెప్తా కొద్దిగా సైడ్కి ఉండండి అందరూ మీరు చూసుకొని ఇచ్చేయండి అంటే నా కట్ట మీరు తీసుకోండి ఎవరో ఒకరు మీరు తీసుకోండి మీరు ఏంటి మీరు తీసుకో కట్ట తీసుకోండి ఎమ్మెల్యే గారు చేసుకోండి అది ఒకరు తీస్తే చాలా మధ్యలో అడ్డం ఎందుకు సిగ్గులో ఇందాక ఎందుకు చేసావు ఫోన్ అయిపోయినాయి ప్రసాదం కొద్ది సైడ్కి కాదు మీరు సైడ్కి వస్తే సైడ్ సైడ్కి వెళ్దాం సైడ్కి ఉండండి కొద్దిగా సైడ్కి ఉండండి సైడ్ ఉండండి అందుకనే అవునా
ఫోటోలు దిగబాకండి, అడ్డం రాబాకండి. మా వెనకాల వచ్చి నిలబడుకోండి. అడ్డం పడబాకండి. నువ్వు పక్కే చెప్పు, నువ్వు తీయాలి కదా. అర్థం లేదు. నా ఆగండి ఆగండి ఆగండి. ఓకే ప్రభనా సిబ్బందికి, ఎస్పెషలీ మా గూడూరులో ఉన్నటువంటి వాళ్ళ ప్రతినిధి మా ప్రభు గారికి అందరూ కూడా నమస్కారం. చాలా సంతోషం. 10 టీవీ ప్రజల్లోకి వెళ్ళి వాస్తవమైన పరిస్థితిని ప్రజలకి తెలియజేసే విధంగా మంచి ఛానల్గా అందరూ నోట్లో 10 టీవీ నాటు ఉంది. ఇలాంటి టీవీలకి ఎల్లప్పుడూ మా యొక్క పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి యజమానానికి తెలియజేస్తున్నాం. అట్లాగే వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఈ యొక్క ఛానల్స్ పైన ఉంది. కాబట్టి మా ప్రభు ఆధ్వర్యంలో ఈ 10 టీవీ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా ఉన్నదన్నట్టు చెప్పే విధంగా మా ప్రభు ఖచ్చితంగా పాటిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి 10 టీవీ యాజమాన్యానికి తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్స్లో మర్చిపోయింది, అది ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చారు కదా, దేశంలో కూడా చెప్పినాడు చూడండి. నెక్స్ట్ చెప్పి ఉంటారు. అక్టోబరం రియాజ్ ఓకే బాయ్ చూడు బాయ్. ఓకే బొమ్మడి చందయ్య గారు తిరువంగల 50,400 ఇద్దరు కరెక్ట్ కాదు. ఓకే గొప్పరాయి నరసయ్య గారు చిలకూరు అంగజాల వంశీ గారు కొత్తవరపాలెం. ఓకే
ఓకే. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ వారి క్యాలెండర్ని ఇక్కడ నేను విడుదల చేయడం అయింది. అట్లాగే ఇక్కడే ఎన్టీవీ సంబంధించిన క్యాలెండర్ను కూడా విడుదల చేయడం జరిగింది. అట్లాగే అఖిల గాండ్ల శల్యకుల సంక్షేమ సంఘం సంబంధించిన మా యారం మంజులమ్మ గారు, ఎక్స్చేర్మన్ గారు ఇక్కడికి వచ్చి ఆ క్యాలెండర్ ఓపెన్ చేయమంటే మా పార్టీ నాయకులందరూ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 8,77,000 రూపాయలు 14,77,000 రూపాయలు సీఎం సహాయ నిధికి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా చింతవరంలో గోపాల్ అనేటువంటి వ్యక్తిని ఆ రోజు మీకు తెలుసు, అది మరి బాగా గాయపరిచి సాగుతూ దాకా పోయించాడు. ఆయనకు కూడా 5,70,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే నా కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా సరే పేదవాళ్ళు పార్టీకి అతీతంగా ఎవరు సీఎం సహాయ నిధిని అడిగినా ఇచ్చేదానికి మేమంటే నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే అఫీషియల్ కార్యక్రమాలకి ఒక 5 రోజులు, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన విషయం కూడా మీకు తెలుసు, అవి సంతాప దినాలుగా ఒక 5 రోజులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ 5 రోజులు ఎక్కడ కూడా అఫీషియల్ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన పోయినటువంటి గౌరవం, ఒక మంచి మనిషిని మనం ఈరోజు కోల్పోయాం. కాబట్టి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇచ్చాం. యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీలో రైతులు ఎంత పంట వేస్తున్నారు, అలాగే ఎన్ని ఎకరాల పంట వేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఎరువులు ఏ విధంగా సరఫరా అవుతున్నాయి, ఎరువులు సరిపోలేదా, ఏదైనా ఇబ్బందిగా ఉందా, అది కూడా చెప్తే వాళ్ళ జేడీ గారితో కూడా మాట్లాడి ఈరోజు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వాళ్ళతో రివ్యూ మీటింగ్ కూడా పెట్టారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలని ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి, అలాగే అవసరమైతే సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఆ నియోజకవర్గం ఇప్పటికి నేను గెలిచినటువంటి 6 నెలల్లో 3 సార్లు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చి పంచడం జరిగింది. అలాగే ఇంకా కూడా ప్రతి నెలకు ఒకసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చి అందరూ కూడా పేదలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిమ్మట పంచుతున్నాను. కాబట్టి మా నాయకులందరికీ రిపోర్ట్ చేస్తున్నాను, ఎవరైతే పేదవాళ్ళు మీ యొక్క వార్డుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా దృష్టి తీసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్నిసార్లు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు అదేమైందంటే ఏ లీడర్ చెప్తే నేను ఇచ్చాను కదా నీకు సీఎం రిలీఫ్ ఫండ్, నేను ఇచ్చాను వాళ్ళు ఇచ్చాను చెప్పుకుంటారు. తప్పు. మనకు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ రావు. అట్లాగే మీరు ఆ బాధితులు కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం. అట్లా లేకుండా మేము ఇచ్చామంటే కుదిరే పని కాదు, అది మంచి పద్ధతి కూడా కాదు. ఎందువల్లంటే ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు, అదే ఆయన పేరు చెప్పకుండా మా సొంత పేరు చెప్పుకుంటే ఇబ్బందికర పరిణామం అని చెప్పి నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక 31వ తేదీ కల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా పూర్తి చేయమని చెప్పి పార్టీ ఆదేశించారు. ఇప్పటికే 55,000 సభ్యత్వం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు సహాయ సహకారాలతో కూడా మేము చేయడం జరిగింది. అలాగే ఇక ఒక 5,000 సభ్యత్వాలు ఒక 4 రోజుల్లో మా నాయకులందరూ సహకారాలు చేస్తే మనకి ఇచ్చిన టార్గెట్ మొత్తం కూడా పూర్తి అయిపోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. కష్టపడిన నాయకులు చాలా బ్రహ్మాండంగా కష్టపడి ఇచ్చారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సొసైటీ సంబంధించినటువంటి అధ్యక్షులు అలాగే ఇంకిద్దరు మెంబర్స్ కూడా రేపు మధ్యాహ్నం లోపల మా నాయకులతో మాట్లాడి పార్టీ సమర్పిస్తున్నాం. సంక్రాంతి లోపల అందరూ కూడా పదవులు వచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, రేపు ఆ పదవులు కూడా ఎవరైతే కష్టపడ్డారో ఈ 4-5 సంవత్సరాలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించి కష్టపడ్డారో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా కష్టపడి ముఖ్యమంత్రి చేశారో అలాంటి పార్టీ కార్యకర్తలు తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళకో లేకపోతే ఎవరు రికమెండ్ చేసిన వాళ్ళకో ఇచ్చే సమస్య లేదు. ఎవరు చెప్పినా ఇన్నే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకే ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే దీంట్లో రిజర్వేషన్ అంటే భారతీయ జనతా పార్టీకి అలాగే జనసేన నాయకులు కూడా ఖచ్చితంగా దీంట్లో మా పార్టీ చెప్పినట్టు రిజర్వేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి నాయకులను అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే సొసైటీలో ఒక 3-man కమిటీ తక్కువ సాగిన సంఖ్య ఎలక్షన్లు అయితే చాలా వరకు ఇబ్బంది లేకుండా చేసేవారిని కూడా దీంట్లో కూడా మనం బీజేపీ వారిని అలాగే జనసేన వారిని కూడా సంతృప్తి పడవలసినటువంటి అవసరం మా నాయకులందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వాళ్ళకు కూడా దీనిలో అవకాశాలు ఇవ్వాలని చెప్పి మీరందరినీ కోరుకుంటున్నా. దీంట్లో ఖచ్చితంగా కొన్ని దగ్గర మనం తగ్గాల్సి వస్తుంది. కాబట్టి మనం తగ్గాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మా నాయకులందరూ కూడా తెలియజేస్తూ రేపు మధ్యాహ్నం లోపల ఈ యొక్క పేర్లన్నీ కూడా మేము పంపించేస్తాం. అలాగే ఆ పేర్ల పైన పార్టీ ఎంక్వైరీ పెట్టి వాళ్ళు నిజంగా పార్టీలో ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు అనేది కూడా అక్కడ విచారించి వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. మేము ఫైనలైజ్ కాదు, మేము జాబితాను పంపిస్తాం. ఒక్కొక్క ఇప్పుడు ముగ్గురు అంటే మేము 9 పంపిస్తాం. ఆ 9 మందిలో వాళ్ళు ఆ ముగ్గురిని సెలెక్ట్ చేస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కూడా మా నాయకులందరూ ఉపయోగించుకొని తెలియజేస్తున్నాం. దాదాపు మన 105 సాగునీటి సంఘ ఎలక్షన్స్ లో కూడా అందరికీ పదవులు ఇచ్చాం. అలాగే ఇప్పుడు కూడా 120 సొసైటీలో 11 సొసైటీస్ వాటిలో కూడా అందరూ కూడా తగిన స్థానం ఇస్తాం. అలాగే త్వరలో మార్కెటింగ్ కమిటీ సంబంధించిన పేర్లు కూడా పార్టీ అధిష్టానం అడిగారు. దాన్ని కూడా కొన్ని 2 మార్కెటింగ్ కమిటీలు మనకి అవి కూడా ఎవరైతే నిజమైనటువంటి కార్యకర్తలు పనిచేశారో వాళ్ళకే ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ తెలియజేస్తున్నా. క్యాబినెట్కి దయచేసి మీరు పార్టీకి పనిచేయకుండా మేము 10 సంవత్సరాలు పార్టీలో ఉన్నాం నాకు గుర్తుగా అడగదు. మీరు 10 సంవత్సరాల పార్టీలు ఉంటే మీరు పనిచేయాలి. అట్లా లేకుండా వచ్చి పదవులు అయితే కుదరదు. ఈ 5 సంవత్సరాల్లో ఈ 9 సంవత్సరాలు ఎవరు పనిచేశారో స్పష్టంగా మాకైతే పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మేమైతే వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయం కూడా మీరు పార్టీలో ఉన్నారు కానీ యాక్టివ్గా లేనప్పుడు ఏం చేస్తాం, మేమేం మా చేతులు ఏం లేదు. అంతేగాని మేము 9 సంవత్సరాలు మాకు ఇవ్వమంటే కుదరదు. ఈ 5 సంవత్సరాల్లో ఎవరు ఇబ్బందులు పడ్డారు, ఎవరు కేసుల్లో ఉన్నారు, ఎవరు పార్టీకి పనిచేశారో, ఎవరు పార్టీ ఆఫీస్ని అంటిపెట్టుకున్నారో వాళ్ళకే పదవులు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా విలేకరులకి ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆయనకి మనశ్శాంతి కలగాలని, ఆయన కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. బాబు లేదే కూర్చోండి. రండి కొంచెం సైడ్కి రండి. కొద్ది సైడ్ రండమ్మా. రండి ఇక్కడ చూడు మా కొద్ది సైడ్కి అమ్మా 10 సెకండ్లు. నా చూడు ఓకే. కారు కొన్నామంటే మార్కెట్ చెప్తాను.
సైడ్ ఉండండి. పక్కన పక్కన గురూజీ తమ్ముడు బాబు ఓకే సైడ్ కొను ఈ పనులు మొత్తం కంప్లైంట్ రైతులు ఫోన్ చేస్తున్నారు, మీరే దొరకట్లేదు, డబ్బులు కూడా పెంచి అమ్ముతున్నారంట. నిన్న ఫోను ఉదయం ఫోను వరుస రైతులు ఫోన్ చేస్తున్నారు. ఇట్లేదు కదా, మీరు కొనిట్లేదు కదా, గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఇవ్వండి రైతులకి. పెట్టుకుంటాడు, మీరు అట్లా పెట్టుకుంటాను కదా, పెట్టుకుంటాడు. ఐదు అవసరం ఈరోజు మొత్తం బస్తా నేను వెళ్తుంది, వాడికి ఎంత కొనుక్కున్నాను బయట మార్కెట్ అది ఇబ్బంది పడడం కాదు కదా. చట్టపేట గవర్నమెంట్ వస్తుంది, అదంతా అర్థం చేసుకోండి. మీరు దాచిపెట్టుకోవడం కుదరదు. గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఇచ్చేది మీకేమి ఇచ్చేస్తాం సార్, అన్నీ సబ్సిడీగా పెడతాం సార్. బ్యాక్ లేనప్పుడు కొద్దిగా బ్యాక్ రానప్పుడు కొద్దిగా రానప్పుడు మీరు చెప్పండి, ఎన్నో చేసి చెప్పండి.